తెలంగాణలో బిగ్గెస్ట్ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. తెలంగాణ చరిత్రలో చాలా బిగ్గెస్ట్ ఫైర్ యాక్సిడెంట్. తెలంగాణలో సంగారెడ్డి జిల్లాలో ఉన్న సగాజీ ఫార్మసిటిక్స్ బ్లాస్ట్ అయింది. మొన్న మార్నింగ్ సుమారు 8:15 ఆ టైం ఫ్రేమ్ లో మంటలు అంటుకుని 9:35 కల్లా బిల్డింగ్ మంటలంతా ఆగిపోయాయి. దీంతో 3 ఫ్లోర్ బిల్డింగ్ కొప్పుకూలిపోయింది. ఈ ఇన్సిడెంట్ జరిగిన టైంకి బిల్డింగ్ లో 143 మెంబర్స్ ఉన్నారు. ఆ 143 మెంబర్స్ లో స్టార్టింగ్ లోనే 55 మంది సేవ్ చేశామని వాళ్ళు చెప్తున్నారు. ఇది బేసిక్ ఎంత పెద్ద యాక్సిడెంట్ అంటే, ఆ యాక్సిడెంట్ జరిగిన టైంకి సుమారు జనాలు 100 మీటర్ల దూరం ఎగిరిపడ్డారు. అయితే ఈ యాక్సిడెంట్ మెయిన్ రీజన్ వచ్చేసి ఆపరేటర్ బ్లాస్ట్ అంటున్నారు. కానీ తర్వాత ఆ కంపెనీ ఎక్కువ తయారు చేసే మైక్రో క్రిస్టల్ సెల్యులోజ్, ఇది ఎక్కువ మెడిసిన్స్ లో వాడతారు. ఈ కెమికల్ ని డ్రై చేసే ఎయిర్ డ్రైయర్ అనేది ఉంటుందో అది ఎక్కువ ప్రెజర్ లోన్ అవడం వల్ల బ్లాస్ట్ జరిగింది అంటున్నారు. బేసిక్ గా ఆ ప్లాంట్ ఎంత కెపాసిటీ అంటే 140 to 180 డిగ్రీస్ కెపాసిటీ మాత్రమే ఉంది. కానీ ఒక్కసారిగా ఓవర్ హీట్ అయ్యి 400 to 600 డిగ్రీస్ హీట్ రావడం వల్ల ఆ 80 బేర్స్ ఇలా బిల్డింగ్ బ్లాస్ట్ అని చెప్తున్నారు. ఈ వీడియో షూట్ చేసే టైంకి సుమారు 44 మంది చనిపోయారు. ఇంకా చాలా మంది గాయాల పాలయ్యారు. ఇందులో చనిపోయిన వాళ్ళలో చాలా వరకు తెలంగాణ వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు, ఒడిస్సా వాళ్ళు, బీహార్ వాళ్ళు ఉన్నారని తెలుస్తుంది. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే ఈ ప్లాంట్ మేనేజర్ అండ్ ఈ ప్లాంట్ వైస్ ఛాన్సలర్ కూడా దీనిలోనే ఉన్నారు. సో వాళ్ళు దీనిలో ఉండిపోవడం వల్ల అఫీషియల్స్ కి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం చాలా కష్టం అయిపోయింది. అండ్ ఎగ్జాక్ట్ కి మండే నైట్ ఏదైతే వర్షం పడడం వల్ల ఎక్కువ వాళ్ళకి సర్వీసెస్ అందలేదు, ఎక్కువ రెస్క్యూ చేయలేకపోయారు. ఇది చాలా బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ మనకి. ఓవరాల్ గా అక్కడికి గవర్నమెంట్ చేరుకొని చనిపోయిన ప్రతి కుటుంబానికి 1 CR ఎక్స్క్యూషన్ అనౌన్స్ చేసింది. గాయపడ్డ వాళ్ళకి 10 lakhs వరకు ఎక్స్క్యూషన్ అనౌన్స్ చేసింది. అండ్ మోర్ ఓవర్ వాళ్ళందరికీ మెడికల్ అసిస్టెన్స్ ఇస్తామని చెప్పింది. ఇప్పటిదాకా తెలంగాణలో బిగ్గెస్ట్ ఫైర్ యాక్సిడెంట్. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.